హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ బ్లాగ్ అయితే మా ఇంట్లో నా ఫస్ట్ బ్లాగ్ అనమాట. అంటే నేను ఊరికి వచ్చిన తర్వాత నా ఫస్ట్ బ్లాగ్, నా ఫస్ట్ కుకింగ్ వీడియో, నా ఫస్ట్ చికెన్ కర్రీ వీడియో అనమాట. ఇంతకుముందు ఆల్రెడీ నా ఛానల్లో చూసింటారు, మా ఇంట్లో చేసినవి కాకుండా ఇప్పుడు కొంచెం ఫస్ట్ అనమాట. ఈరోజు అయితే నేను మా వాళ్ళ కోసం చికెన్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చికెన్ మేము నెక్స్ట్ వీక్ అయితే లెమన్ అయితే చేస్తున్నాం కాబట్టి ఈ 2-3 రోజుల్లో ఇల్లు మొత్తం క్లీన్ చేస్తామండి. క్లీన్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ మేము చికెన్ అయితే తెచ్చుకోలేము కాబట్టి ఇది లాస్ట్. ఎందుకంటే మేము చికెన్ తిన్నా, మటన్ తిన్నా ఇప్పుడే తినాలండి. ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఇంట్లోకి నీస్ అనేది ఏం రాకూడదు మాట. ఎందుకంటే మా మరిది వాళ్ళ పాపకి పుట్టెంటికలు అయితే తీస్తున్నారు కాబట్టి మేమైతే ఎల్లమ్మని చేస్తున్నాము. దానికోసం మామూలుగా అయితే మేము ప్రతిసారి ఇల్లు అయితే పూపిస్తాం. కానీ మన రీసెంట్గా ఒక 3 months బ్యాక్ మా బావ చనిపోవడంతో మా ఇల్లులన్నీ పెయింట్ వేయించడంతో మళ్ళీ ఇప్పుడైతే వేయించడం లేదన్నమాట. అలా ఇల్లు మాత్రమే కడుక్కొని తర్వాత బుష్లు అయితే కొట్టుకుంటున్నాము. ఇంకా దాని తర్వాత ఈరోజు చికెన్ కాబట్టి మా మరిదితో అడిగినాను చికెన్ తీసుకురమ్మంటే మా ఇంట్లో మేమందరం కలిసి చికెన్ అయితే తెచ్చుకున్నాం. చూడండి, మా మరిది అయితే చికెన్ తెచ్చిచ్చినాడు. దాంతోపాటు ఒక స్ప్రైట్ బాటిల్, అలాగే చికెన్ లేక ఆయిల్ కూడా లేకుంటే ఆయిల్ అయితే తీసుకొని వచ్చినారు. మధ్యలో మా బావగారు వచ్చి వీడియో ఆన్ చేసినావా హాయ్ చెప్తానైతే అంటున్నాడు. నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటి నుంచి మన ఛానల్లో ఇలాంటి ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే వస్తుంటే మీకు నచ్చిందా నచ్చలేదు అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఈ బ్లాగ్ చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకు అడుగుతున్నానంటే మా ఇంట్లో ఇది నా ఫస్ట్ బ్లాగ్ మాట, అంటే వీడియో అంటే ఎలా ఉంది ఏం కథ, మీకు రీచ్ అయిందా లేదా, మీకు నచ్చిందా లేదని నాకు తెలియాలి కాబట్టి అడుగుతున్నాను. ఇక్కడైతే ఇంకా నేను చికెన్కి అయితే ఉల్లిగడ్డలన్నీ కట్ చేసుకున్నాను. నాకైతే ఇక్కడ ఒక తిరకాసు అయితే అయింది. ఏంటంటే మామూలుగా ఇక్కడ ఉన్న మిక్సీ సరిగ్గా పనిచేసలేదు. ఆ మిక్సీ జార్ వచ్చేసేసి 2 బ్లేడ్లది ఉల్లిపాయలు వేస్తే అంటే మా బావ అన్నాడు చికెన్ మీరు చేస్తే నీళ్ళు చేస్తారు, లేదంటే దగ్గరికి వేస్తాడు, గ్రేవీ కావాలా నాకే అని మా బావగారు అయితే అడిగితే సర్లే అనేసి ఇంకా నేను ఉల్లిపాయలు పేస్ట్ పడితే కొంచెం గ్రేవీ వస్తుంది కదా అని పేస్ట్ అయితే పట్టేకి మిక్సీ గిన్నెలు వేసిన. కానీ అది అస్సలు మెదగలేదు అనమాట. బాగా తలకాయ తినింది. 1 కాదు 2 కాదు ఇలా 3 గిన్నెలకైతే అయిపోయింది ఉల్లిపాయ పేస్ట్. నాకు అంట్లు అయితే ఎక్కువ పడినాయి అన్నమాట. ఇంకా సర్లే అని అది కచ్చబచ్చ పట్టేసి కొన్ని తరిగి ఇలా అయితే తాలింపుకైతే పెట్టేస్తున్నాను. నిజంగా అండి, కిచెన్లో వంట చేసే ఆడవాళ్ళకి ఏ ఒక్క వస్తువు పని చేయకపోయినా చాలా అంటే చాలా తలకాయ నొప్పి వస్తుంది. అలాంటి తలకాయ నొప్పి నేనైతే ఈరోజు చూసినాను అనమాట. మీలో కూడా అంటే ఎవరైనా ఉంటే కిచెన్లో ఏదన్నా ఒక వస్తువు పని చేయకుంటే అసలు మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది అని అయితే నాకైతే కామెంట్ చేయండి. నాకు మాత్రం చిరాకు దొబ్బుతుంది. నేనైతే తిట్టి పడేస్తా. మా అక్కతో కూడా అక్క ఈ పాత మిక్సీ వేసి పడేస్తే మనం కొత్త మిక్సీ తీసుకున్నాలని. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయింటుంది చాలా అంటే చాలా డల్గా ఉందన్నమాట. ఎందుకంటే మేము పంజాబ్ నుంచి వచ్చిన మరుసటి రోజే నేను అలాగే మా బావ మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక చోటుకైతే వెళ్ళినాము. ఆటికి మధ్యాహ్నం 2 గంటలకైతే వెళ్తే సాయంత్రం 6 అయితే అయిందండి. దానికున్న తలనొప్పి అంత ఇంత కాదు. అది ఎక్కడికో కాదండి, మా మరిది వాళ్ళ పాపకి ఎంటికలు తీస్తున్నాడు కదా, షాపింగ్ చేయాలని వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఒకటే కలర్ డ్రెస్ వేసుకోవాలని షాపింగ్ మాల్కి అయితే తీసుకుపోయినాడు. మన కర్నూలులో ఉన్న జీవి మాల్కి అయితే మధ్యాహ్నం 2 గంటలకైతే దాంట్లోకి ఎంటర్ అయినాం. మేము బయటకు వచ్చేప్పటికి 6 అయితే అయ్యింది. నిజంగా నాకు చాలా అంటే చాలా తలకాయ నొప్పి లేసింది. బాగా చిరాకు కూడా దొబ్బింది. ఎందుకు అంటే పెళ్లి కూతురు బట్టలు కూడా మనం అన్ని గంటలు సెలెక్షన్ చేయము, కానీ మగపిల్లల బట్టలైనా కూడా మధ్యాహ్నం 2 గంటలకు పోతే సాయంత్రం 6 వరకు వాళ్ళ బట్టలే సెలెక్షన్ చేసినమాట. అంతలోపల నేను కూడా ఒక డ్రెస్ తీసుకున్నా, ఆడోళ్ళు చీరలు ఒక 2 తీసుకున్నారు. అంటే వాళ్ళ బట్టలు తీసుకోవడానికి అంత టైం అయితే అయింది. అలా ఆ బట్టలు తీసుకుంటున్న టైంలో మాకు ఇంటికాడ నుంచి ఒక ఫోన్ అయితే వచ్చింది. అది వినంగానే మా అత్తమ్మ ఇంకా చెమటలు పట్టేసి గాబరి అయిపోయింది అనమాట. అసలు ఏమైంది అనేది నేనైతే చెప్తా, ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీలో ఎంతమంది జీవి మాల్లో షాపింగ్ చేసినారనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఎందుకు ఇది అడుగుతున్నానంటే మా వాళ్ళకి ఏమైందో ఏం కథనం కానీ మా ఫ్యామిలీ ఎప్పుడు పోయినా అదే జీవి మాల్కి పోతారన్నమాట. ఇంకొకటి ఆప్షన్ అనేది తీసుకోరు. ఎందుకో ఏం కదా నాకు అసలు అర్థం కాదు. నేనైతే ఈ కర్నూలులో ఉండను కదా, నేను వెళ్ళేది ఎక్కువ పంజాబ్లోనే ఉంటాను కదా, అందుకే నేను అక్కడనే షాపింగ్ చేసేదాన్ని. ఇక్కడ తక్కువ, కానీ వచ్చిన ప్రతిసారి మా బావగారు అలాగే మా మరిది మా ఫ్యామిలీ మొత్తం అక్కడనే షాపింగ్ చేశారన్నమాట. మాకు అలా మేము ఆ రోజు షాపింగ్ చేసినది దగ్గర 25,000 బిల్లు అయితే అయ్యిందండి. మా బిల్లు నాకు అనిపించింది మేము బట్టలు కొనడం ఏమో కానీ షాపు వాడిని మాత్రం బాగా పోషిస్తున్నామని. 25,000 బిల్లుకి ప్రతి 1000కి 100 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇచ్చినాడు అనమాట. ఇలా అందరికి ఇయ్యడంట, మేము ఓల్డ్ కస్టమర్స్ కాబట్టి అందుకే మాకైతే కొంచెం ఆఫర్ అయితే ఇచ్చినాడు. అలా మాకు 25,000 బిల్లు మీద బాగానే తగ్గిందండి. 1000కి 100 రూపాయలు చొప్పున తగ్గింది. ఈ లెక్కన ఎంత తగ్గిండొచ్చు మాకు అనేది మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి.
ఏమక్క మీరు మరి అంతరాన బట్టలు కొన్నారో 25,000 బట్టలని మీరు అనుకోవచ్చు. ఆ బట్టలు ఏం బట్టలు అనేది నేను మీకు నెక్స్ట్ ఈ వచ్చే వీడియోలలో అయితే పెడతానమాట చూడండి. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం కార్యక్రమాలు ఉన్నాయి కదా, అంటే పుట్టెంటికలు తీస్తున్నారు ఎల్లమ్మ, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడు మా వాళ్ళందరూ ఈ బట్టలు వేసుకుంటారు. ఆ రోజైతే కంపల్సరీగా మీకైతే చెప్తాను ఇవి ఆ బట్టలని. ఆ బట్టలకి ఆ పైసలు వర్తో కాదనేది కూడా మీరు చెప్పొచ్చు ఆ రోజు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేను చికెన్ చేస్తున్నా కదా, మా చెల్లి నేను ఏం మాట్లాడుకుంటున్నాం అనేది మీరు ఏనేసేయండి. వాళ్ళ సార్ అక్కడ తెప్పియండి పాలు తెప్పిస్తా పడితే అస్సలు శాత కాకుండా శాత కాకపోతే నేను ఏమంటాను, నా పొద్దునే పిల్లలు పడుకుంటారు పొద్దుగాల వేసి రోజు దగ్గర చేయాలి కాబట్టి పాలకి ఇప్పుడే తెప్పిస్తా తల్లి, పాలు తెప్పిస్తా. చికెన్ అన్నం చేసి తీసుకురాపు, నువ్వు తుమ్మకరాపు. ఆ కొత్తిమీర ఫ్రిడ్జ్లో పెట్టుకోపోయి అంట్లు బయట వేసుకుంటావా? తుమ్మకుంటే మేము పొద్దునే తుమ్ముకున్నాం అంటున్నాం. తోముతారేమో అని సాయంత్రం షాపింగ్, నా మొగుని షాపింగ్, బావ షాపింగ్, పెళ్లి తెచ్చినారు వాళ్ళకి మీరు. పెళ్లి కూతురు కూడా ఏరుకోరే అట్లా చెప్తున్నారు. అదండి మాట. అంటే ఏమంటే మరుసటి రోజు పొద్దున్నే త్వరగా పిల్లలకి అంటే ఇంట్లో పని మొత్తం చేసేసుకున్నాలంటే ఫస్ట్ వంటకి పాలకైతే పెట్టేసేయాలి పిల్లలు వేసేపాటికి. అందుకే మా చెల్లి అక్క నైటే పాల ప్యాకెట్ తెప్పిస్తే మేలు అక్క నాకైతే చెప్తుంది. నాకైతే అస్సలు చేత కాకుంది అని నేనైతే అంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా చెల్లి అంట్లు గడగొచ్చు కదా అక్క అంటే, నేను గడగనమ్మా మాకు చేత కాకుందని నేనైతే చెప్తున్నాను అనమాట. ఏం చేసినారని మా చెల్లి అడుగుతుంది. ఎందుకంటే మా చెల్లి అయితే ఆ షాపింగ్కి రాలేదు, చిన్న పాప ఉండడం వల్ల. నేను, మా మరిది, మా అక్క, మా బావ, నేను, మా హస్బెండ్ అయితే వెళ్ళినమాట. ఆ షాపింగ్కి వచ్చేప్పటికీ నాకు బాగా నీరసంగా ఉంది. అయినా కూడా నేనైతే చికెన్ చేస్తున్నాను. మా వాళ్ళు అందరూ అంటున్నారు, నువ్వు ఈరోజు ఇంత నీరసంగా ఉన్నా కూడా చికెన్ చేస్తున్నది వీడియో కోసమని. నిజంగా అంటే నేను ఈ వీడియో కోసం ఈ చికెన్ బ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. ఈ చికెన్ చేయడం కూడా దానికే. నెక్స్ట్ వచ్చేసేసి నా చికెన్ ఇక్కడ ఉప్పులు కారాలు మొత్తం వేసి నేనైతే కలిపేస్తున్నాను. చెప్పడమే మర్చిపోయినా, టాపిక్ ఇలానే వెళ్ళిపోతుంది. మాకి మాల్లో ఒక ఫోన్ వచ్చిందన్నా కదా, ఆ ఫోన్ ఏందనేది ఇక్కడ చెప్తానండి. ఏమైందంటే మా అత్తమ్మ ఒక పొట్టేలు పిల్లని అయితే పెంచుకుంటుంది అన్నమాట. అది చిన్న ఉన్నప్పటి నుంచి, అంటే ఒక 3 days పిల్ల ఉన్నప్పటి నుంచి తెచ్చుకొని దానికి పాలు పట్టించి పెంచుకుంటుంది. అది ఇప్పుడు దగ్గర 3-4 నెలలు అయితే అయిపోయిందండి, బాగా పెద్దగా అయింది. అంటే అది బయట ఉన్నప్పుడు కుక్కలు వచ్చి దాన్ని గుంజుకొని పోయి దాని మీద అటాక్ అయితే చేసినాయి అన్నమాట. బాగా బ్లడ్ అయితే కారింది. అది చనిపోయేంత అయితే అయింది. కానీ దేవుని దయ వల్ల దానికైతే ఏం కాలేదు. మేము మాల్లో ఉన్నప్పుడు మా అత్తకు ఆ ఫోన్ వచ్చి ఇట్లా అయింది, ఆ పొట్టేలు పిల్లకి కుక్కలు గుంజుకోపోయినాయి చచ్చిపోతుంది అన్నప్పుడు మా అత్త చాలా ఫీల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ప్రతిమానంగా పెంచుకునే మేకపిల్ల చచ్చిపోతే ఫీల్ అవుతుందే కాదా, మీరే చెప్పండి. కానీ దేవుని దయ వల్ల ప్రజెంట్ ఇప్పటికైతే బాగుంది. మళ్ళీ నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది మనం ఎవరం చెప్పలేము. మా అత్తకు వచ్చిన కోపం అంతా ఇంతగా చూడండి, ఊర్లో ఉన్న కుక్కలందరినీ చంపేయాలన్నంత కోపం అయితే వచ్చింది. ఇక్కడే ఉంది మాట మా ఇంట్లో ఒక పిల్లి, ఒక కుక్క, అలాగే ఒక మేక కూడా ఉంది. ఇదేనండి చూడండి, మొత్తం రక్తం మెడనైతే పట్టేసింది. ఇంకా ఫైనల్లీ ఈరోజు నా చికెన్ కర్రీ అయిపోయింది. ఇంకొక పక్క అన్నానికి అయితే పెట్టేసిన. అన్నం అయితే మా అక్క చేస్తుంది. సరే కానీ నా వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.